డీటెయిల్ చూస్తే రెండో విడత పార్లమెంట్ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. అలాగే పశ్చిమాసియా పరిస్థితిపై భారత్ పార్లమెంట్లో కీలక ప్రకటన చేయనుంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పశ్చిమాసియా యుద్ధం, గల్ఫ్లో పరిస్థితులు, భారతీయుల రక్షణపై మాట్లాడనున్నారు. తొలుత రాజ్యసభలో, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. మరోవైపు భారతదేశ ఇంధన భద్రత, ప్రత్యక్ష ప్రభావంపై అత్యవసర చర్చను కోరుతూ లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వాయిదా తీర్మానం సమర్పించారు. రెండో విడత పార్లమెంట్ సమావేశాల్లో లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. అలాగే పశ్చిమాసియా పరిస్థితిపై భారత్ పార్లమెంట్లో కీలక ప్రకటన చేయనుంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పశ్చిమాసియా యుద్ధం, గల్ఫ్లో పరిస్థితులు, భారతీయుల రక్షణపై మాట్లాడనున్నారు. తొలుత రాజ్యసభలో, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, చెప్పండి, ఈరోజు కేంద్ర మంత్రి జయశంకర్ ఎలాంటి ప్రకటన చేసే అవకాశం ఉందనుకోవచ్చు? రవి, దాదాపు ఏదైతే పార్లమెంటు రెండో విడత సమావేశాలు 11 గంటలకు ఇప్పుడే కొద్దిసేపటి క్రితంగా ప్రారంభమయ్యాయి. దాదాపు ఈ రోజుటి నుంచి మరి ఏప్రిల్ 2వ తేదీ వరకు బడ్జెట్ రెండవ పార్లమెంటు విడత సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీనిలో చాలా గతంలో ఏదైతే అవిశ్వాస తీర్మానం స్పీకర్పై ఓం బిర్లాపై చేసినటువంటి దానితో చర్చతో మొదలుపెట్టి ప్రస్తుతం ఉండేటటువంటి ఏదైతే ఇక్కడ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి, అమెరికా యుద్ధానికి సంబంధించినటువంటి మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, అటు గల్ఫ్కి సంబంధించినటువంటి భారతీయుల పరిస్థితి, గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రతిపక్షాలు విమర్శలు, ప్రభుత్వము దీనిపై స్పందించట్లేదు అంటూ కూడా ఏదైతే విమర్శలు గుప్పిస్తున్నటువంటిది, దీనిపై చాలా కీలకమైనటువంటి ప్రకటన ఇటు జయశంకర్ కేంద్ర మంత్రి జయశంకర్ కీలకమైనటువంటి ఇటు పార్లమెంట్లో కూడా ప్రకటన చేస్తున్నట్లు కూడా దీనికి సంబంధించినటువంటిది పూర్తి సమాచారాన్ని కూడా ఇటు లోక్సభ అనుకోవచ్చు, అటు రాజ్యసభ కూడా ప్రత్యేకమైనటువంటి చర్చకు ఆహ్వానించాలి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ కేసీ వేణుగోపాల్ కూడా ఇక్కడ నోటీసును కూడా ఇవ్వడం జరిగింది. కానీ మొదటి విడతలో ఏదైతే జరిగినటువంటి సమావేశాలు ఒకవైపు చివరి రోజు ఏదైతే ఇటు స్పీకర్కి సంబంధించినటువంటి ఓం బిర్లా ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడము, అటు ప్రధాని ప్రసంగంపై ఇటు ఓం బిర్లా చేసినటువంటి ఆయన ప్రధానికి సంబంధించినటువంటి నోటి ఇక్కడ ఓం బిర్లాకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో దాదాపు ఎంపీలందరూ కూడా 118 మంది ఎంపీలందరూ కూడా ఇటు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటిది. దానిపై నిన్న కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇటు కేసీ వేణుగోపాల్ తర్వాత కీలకమైనటువంటి చర్చలు దాదాపు రెండో విడత పార్లమెంటు సమావేశాల్లో ఊహరచన ఏ విధంగా ఉండాలి అన్న విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ సమావేశం కూడా జరిపారు. అందులో భాగంగానే ఈ రోజు కొద్దిసేపటి క్రితంగా కూడా ముందుగా చేరుకొని ఇటు మల్లికార్జున్ ఖార్గే ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడికి సంబంధించినటువంటి అందరూ కూడా సమావేశమయ్యారు. ఏ విధంగా రెండో విడతలో వ్యూహరచనతో ముందుకు వెళ్ళాలి అన్న కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు ఏదైతే మనకు లోక్సభ స్పీకర్ లేని పక్షంలో ఆ స్థానంలో ఎవరు ఉంటారు అన్నదే ఇప్పుడు ప్రత్యేకంగా ప్రధానమైనటువంటి అంశంగా, ఏదైతే లోక్సభ స్పీకర్ లేని పక్షంలో అటు డిప్యూటీ స్పీకర్ కూడా లేని పక్షంలో ఇటు మనకు అందులో ఉండేటటువంటి బీజేపీ సీనియర్ మనకు జగదాంబిక పాల్ దీనికి అధ్యక్షత వహిస్తారు అన్నటువంటిది మాత్రం సమాచారం ఉంది. ఇందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం మొట్టమొదట ప్రవేశపెట్టాలి, దీనిపై ప్రత్యేకమైనటువంటి చర్చ జరపాలి అన్నటువంటిది ఏదైతే 118 మంది ఇచ్చినటువంటి సంతకాలతోటి అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేకంగా దీనిపై తర్వాత మరొకటి ప్రస్తుతం ఉండేటటువంటి మధ్యప్రాచ్యంలో ఉండేటటువంటి ఏదైతే గల్ఫ్ సంబంధించినటువంటిపై దీనిపై ప్రత్యేకమైనటువంటి
చర్చను జరపాలి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి తీర్మానం నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముందుగానే నిన్న సాయంత్రం ఏదైతే ప్రధానంగా ఇటు కాంగ్రెస్ ప్రతిపక్షాలు దీనిపై ప్రధానంగా పట్టుబడుతున్నాయన్నటువంటి ముందస్తు సమాచారంతో ఇటు ప్రభుత్వం కూడా దీనిపై గతంలో అంటే ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటి నుంచి కూడా దాదాపు 165 మంది చిన్నారులు మరణించినా కూడా ఇరాన్పై ఎలాంటి కూడా భారతీయులపై కూడా అటు చిన్నారులకు ఇరాన్లో జరిగినటువంటి ఘటనపై కూడా ఇక్కడ ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించలేదు. ఇటు భారతీయులు ప్రస్తుతము అంటే అధికమైనటువంటి రేట్లు కూడా పెరిగిపోతున్నాయి, ప్రత్యేకంగా దీనిపై చర్చ జరపాలి అంటూ కూడా ఏదైతే ఇక్కడ ఈ అంశాన్ని ప్రధానంగా కేంద్ర మంత్రి జయశంకర్ దీనిపై కూడా పార్లమెంట్లో ప్రత్యేకమైనటువంటి చర్చకు కూడా దీనిపై కూడా ప్రసంగించున్నారు. అందులోనే అంటే ఆ సమయంలోనే కూడా ప్రత్యేకంగా అధికమైనటువంటి రేట్లు అనుకోవచ్చు, ప్రస్తుతం ఉండేటటువంటి అంశాలను ప్రధానంగా తీసుకొని భారతీయుల పరిస్థితి, అధిక రేట్లు, అంటే విదేశాంగ అంటే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి విదేశాంగ విధానానికి సంబంధించింది అనుకోవచ్చు, ప్రత్యేకమైనటువంటి చర్చకు స్వాగతించాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ నోటీస్ ఇవ్వడం కూడా చాలా కీలకం. ఇక్కడ అంటే ఇక్కడ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. రైట్, థ్యాంక్ యూ కళ.